ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని యొక్క చిత్తమును బట్టి నేను మీకు తెలియజేయాలనుకున్న సంగతులు, మొట్టమొదటిగా మరియమ్మ గారి యొక్క యేసుక్రీస్తుని కన్నా మరియమ్మ గారి యొక్క జీవితంలోని గొప్ప సంగతులు, ముఖ్యమైన సంగతులు ఇందులో చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే మనము బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనము ఏమి వినుచున్నామో అది జాగ్రత్తగా బైబిల్లో అలాగున ఉన్నదో లేదో చూడాలి అని చెప్పారు ప్రభువారు. మార్కు సువార్త 4:24లో మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కనుక బెరయ పట్టణస్థులు అపోస్తులైన పౌలు శీలలు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి అని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక మనము లేఖనములను అనగా బైబిల్లో రాయబడిన దేవుని మాటలను జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరత ఉంది. అలా పరిశీలించనిచో మనకి సత్యం అనేది దొరకదు, సత్య సారాంశము మనకి దూరంగా ఉంటుందని బైబిల్లో దేవుడు వ్రాయించాడు. ఈ సమయంలో మరియమ్మ గారి గురించి ఆమె యొక్క ప్రారంభం మనకి బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. వంశావళిలో ఆమె పేరు రాయబడింది. ఇక మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అనే ఆయన జనన విధానంతో మరి అక్కడ మరియమ్మ గారి యొక్క ప్రస్తావన ప్రారంభమవుతుంది. మరియమ్మ గారు మరి ఆమె యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యకగా ఉన్నది. కన్యకగా ఉన్న ఆమె యోసేపుకు ప్రదానము చేయబడినది. మనకు ద్వితీయోపదేశకాండం ప్రకారముగా ఒక స్త్రీ ప్రదానము చేయబడిన తరువాత ఆమెకి భార్యగా ఉంటుంది. మరొక పురుషుడు ఎవరైనా ఆమెతో శయనించిన ఎడల అతడు తన పొరుగువాని భార్యను తో శయనించాడు అని ద్వితీయోపదేశకాండంలో రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో 23, 24 ఈ వచనాల భాగాల్లో ఈ మాట రాయబడినది. కనుక ప్రదానము చేయబడిందంటే ఆ వ్యక్తికి ఆమె భార్య అని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ మరియమ్మ గారు కూడా యోసేపుకు ప్రదానము చేయబడింది అంటే ఆమె యోసేపుకి భార్య అయినట్లే. అయితే అక్కడ జరిగిన మాట, రాయబడిన మాట మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1:19లో వారు ఏకము కాక మునుపు అనే మాట రాయబడింది. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని వ్రాయబడి ఉన్నది. వారు ఏకము కాక మునుపు అనే మాట 18వ వచనంలో, మత్తయి సువార్త 1:18లో వారు ఏకము కాక మునుపు అనే మాట మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సువార్త మనం రాయిస్తున్నటువంటి ఆ యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు మత్తయి గారు యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తులలో శిష్యుల్లో ఒక ఆయన మత్తయి గారు. ఈయన యూదుడు. ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాస్తున్నాడంటే క్రీస్తు శకం 58 నుండి 68 మధ్య కాలంలో ఈ సువార్తను రాస్తున్నాడు. క్రీస్తు శకం 58 నుండి 68 మధ్య కాలంలో రాస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు రాస్తున్నాడంటే సువార్త యేసుక్రీస్తు వారు అప్పటికి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 25 సంవత్సరములకు, యేసుప్రభువారు 33వ సంవత్సరంలో మరి చనిపోయాడని మనం అనుకున్నట్లయితే 58లో మత్తయి గారు సువార్త రాస్తున్నప్పటికీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన 25 సంవత్సరాలకి ఈ యొక్క సందర్భాలని రాస్తున్న సంఘటన మనకి బైబిల్లో దేవుడు రాయించాడు. ఇక్కడ
పరిశుద్ధాత్మ చేత మత్తయ్య గారు రాస్తున్నాడు. ఈ మత్తయ్య గారికి ఇప్పుడు 50 క్రీస్తు శకం 58లో 68 మధ్యలో రాస్తున్నప్పటికీ మరియమ్మ గారి యొక్క జీవితము అంతా కూడా ఆయనకి తెలుసు. మరియమ్మ గారి జీవితం మొత్తం కూడా ఆయనకు తెలుసు. యోసేపు గారు గురించి ఆయనకి తెలుసు. అలాగే రాయబడినటువంటి బైబిల్లో రాయబడిన ప్రతి విషయాలను గురించి క్లారిటీ చక్కగా ఉంది ఆయనకి. కనుక ఇక్కడ ఏమంటే అప్పుడు 58 కాలములు 68 కాలములు క్రీస్తుకి 58 68 కాలంలో రాస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళకి అంతా ఏం తెలిసింది అంటే మరియా యోసేపులు 58లో మనం 58 68 ఆ కాలాన్ని మనం ఆలోచించినప్పుడు మరియా యోసేపులు కాపురం చేస్తున్నారు, వాళ్ళు ఏకమవుతున్నారు, వాళ్ళు కలిసి ఉంటున్నారు అనేది వాళ్ళకి కన్ఫామ్గా క్లారిటీ కలిగి ఉన్నారు. వాళ్ళకి దాని గురించి ఎలాంటి సందేహము లేదు. మనకి ఎలాగో సందేహం ఉందో అలాంటి సందేహము మత్తయ్య గారికి లేదు, అలాగే మార్కు గారికి లేదు, లోకా గారికి లేదు, యోహాన్ గారికి లేదు. వీళ్ళందరూ ఆ కాలంలో ఉన్నవారు కాబట్టి అన్ని విషయాలపైన క్లారిటీ కలిగిన వారే ఖచ్చితంగా రాశారు. కాబట్టి వాటిని చదివేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనే తప్ప మనకి అర్థం కాదు. కనుక వారు ఏకమవుతూ ఉన్నారు. ఎప్పుడు 58లో ఏకమవుతూ ఉన్నారు, కలిసి జీవిస్తున్నారు, కాపురం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాస్తున్నప్పుడు స్టార్టింగ్లో రాస్తున్నాడు యేసుక్రీస్తు వారు, మరి వాళ్ళు కలిసి ఉన్నారు కదా. యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు అనేది, ఎప్పుడు ఆయన గర్భమున పుట్టాడు అనేదానికి చెబుతున్నాడు అనమాట. మత్తయి సువార్త 1:18 వారు ఏకము కాక మునుపు ప్రదానం చేయబడిన తరువాత, అంటే 58లో రాస్తున్నప్పుడు ప్రారంభం నుంచి అసలు ఏం జరిగింది అని మొట్టమొదటి రాస్తున్నాడు అనమాట. ఇది గమనించుకోవాలి. బైబిల్ని చదివే వాళ్ళందరూ కూడా గమనించాల్సింది, ఈ విషయాలు చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు 58 68 మధ్య ఆ కాలంలో రాస్తున్నప్పటికీ రాసిన సంఘటనలన్నీ జరిగి 25 సంవత్సరాలు అయిందని అర్థం. కనుక వాళ్ళు ప్రారంభించి రాసేటప్పుడు ప్రారంభం ఏం జరిగింది, వాళ్ళు అప్పుడు రాస్తున్న కాలంలో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా తెలిసిన వారు కాబట్టి ఇక్కడ ఏమంటాడు, వారు ఏకము కాక మునుపు అంటే వీళ్ళు ఏకమవుతూ ఉన్న కాలంలో వీళ్ళు చూశారు, ఆ కాలంలో రాస్తున్నారు. ఇక మొదటి నుంచి రాసేటప్పుడు ఏమన్నాడు, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉండెను. ఏకము కాక మునుపు అంటే ఏకము కాక మునుపు అనగా ప్రారంభం, అంటే ఏకమైన కాలము కూడా ఉంది. వాళ్ళకి తెలుసు కాబట్టి రాస్తున్నారు అనమాట. అలాగే ఈ యోసేపు గారికి మరియమ్మ గారు గర్భవతి అయ్యేసరికి ఈయనకి మరి నీతిమంతుడు కాబట్టి ఆయన బాధ భరించలేకపోయాడు, అవమానం సహించలేక ఈ మరియమ్మ గారిని అవమానపరచడానికి ఇష్టం లేదు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారంగా రాళ్లతో చావుగొట్టాలి. ఎవరైనా ప్రదానం చేయబడిన తర్వాత ముందుగానే ఏదైనా ఇంటి దగ్గర వ్యభిచారం చేస్తే అలాంటి స్త్రీలను రాళ్లతో చావుగొట్టాలి. కానీ ఇక్కడ అలాంటి జరగకుండా ఉండటానికి ఇక్కడ యోసేపు గారు నీతిమంతుడిగా ఉండి అలాంటిది అవమానపరచని వాళ్ళకి ఆమెను రహస్యంగా వెళ్ళినాడని ఉద్దేశించాడు. ఈ సంగతులని మనకు తెలుసు. ప్రభు దూతోచ్చానికి ప్రత్యక్షమై చెప్పిన తర్వాత మరియను, తన భార్య అయిన మరియను ఇక్కడ అంటున్నాడు 20 వచనంలో దేవదూత ఏమంటున్నాడంటే, అతడి సంగతులను గురించి ఆలోచించుకొని ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము అంటున్నాడంటే, నీ భార్య అయిన మరియా అంటే యోసేపుకి మరియమ్మ గారు భార్యగా ఉన్నది. యోసేపు గారు మరియమ్మకు భర్తగా ఉన్నాడు. మరియమ్మ యోసేపుకు భార్యగా ఉన్నది, యోసేపు మరియమ్మకు భర్తగా ఉన్నాడు. ఇది కన్ఫామ్ అయి ఉన్నది. ఆ కాలానికి 58 60 ఆ కాలానికి మరియా యోసేపులు భార్యాభర్తలుగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, కాపురం చేస్తున్నారు అనేది క్లారిటీగా ఉంది వాళ్ళకి. కాబట్టి మనకు తెలియజేసేటప్పుడు మొదటి నుంచి ఏం జరిగిందో చెప్తూ వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ ఆమె గర్భవతిగా ఉండేను అని ఇవన్నీ సంగతులను చెప్తున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత యోసేపు మరి దేవదూత చెప్పిన మాటలను బట్టి తన భార్యను చేర్చుకున్నాడు. 24లో యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇక్కడ 25 వచనంలో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆమెను ఎరిగిన సంగతి అంతా కూడా మత్తయ్య గారికి వీళ్ళకి తెలుసు. 58లో రాస్తున్నప్పుడు
వీళ్ళకి తెలుసు అన్నమాట, పరిశుద్ధాత్ముడికి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇక్కడ వాళ్ళు కలిసి ఉంటున్నారు, కాపురం చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భాన్ని మళ్ళీ తెలియజేయటానికి ముందు అసలు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినటువంటి మరియమ్మ గారు పిల్లను కనే వరకు, అంటే యేసుక్రీస్తు వారిని కనే వరకు కూడా ఆయన యోసేపు ఆమెను ఎరుగలేదు. కనిన తర్వాత ఎరిగిన సంగతి అంతా వాళ్ళకి తెలుసు కనుక అందుకే ఆ మాట రాయబడింది. అయితే మనం కొంతమంది ఏం చేస్తున్నారంటే, మరియమ్మ గారు యోసేపుతో ఎలాంటి శారీరక సంబంధం లేదు అని చెప్పటానికి ఏం చేస్తున్నారంటే, కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అనే మాటని, కను వరకు ఎరుగకుండెను అంటే కనిన తర్వాత ఎరిగేను అని అనుకోకూడదు అని అంటూ, అలా అనుకోకుండా ఉండటానికని కొన్ని వచనాలు చూపిస్తున్నారు. ఏ వచనాలు? 2వ సమూయేలు 6వ అధ్యాయం 22వ వచనంలో, మరణమగు వరకు సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలను కనకయుండెను. మరణమగు వరకు పిల్లలను కనకయుండెను అంటే మరణం అయిన తర్వాత కన్నదా అని అంటున్నారు. ఇక్కడ అసలు ఈ సందర్భాన్ని దానికి పోల్చవచ్చునా? పోల్చకూడదు. ఎందుకంటే మరణమైన తర్వాత ఏమీ లేదు కదా, మరణమైన తర్వాత ఆ మనిషి ఉండడు కదా, కనుక పిల్లలకి అంటారనేది ఎలా అంటావు? అనకూడదు. ఇక్కడ కుమారుని కను వరకు ఎరగకుండానంటే కనిన తరువాత ఆమె జీవితం ఉంది కదా, కాబట్టి కనిన తర్వాత ఆమె జీవితం ఉంది కాబట్టి కను వరకు ఎరగకుండా అంటే కనిన తర్వాత ఎరిగినదని అర్థం వస్తుంది. అలాగే వీళ్ళు మత్తయి సువార్త 8:20లో కూడా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు ప్రభు మనతో ఉన్నాడని ఉంది అక్కడ. అంటే యుగ సమాప్తి తర్వాత మనతో ఉండడా అంటున్నారు. యుగ సమాప్తి అయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు కదా, వాళ్ళతో ఎలా ఉంటారు? అది కూడా జరగదు కదా. కనుక జరగని వాటిని గురించి మనకి మళ్ళా ఆ జరిగేదాని సంఘటనతో పోలుస్తున్నారు. మరియమ్మ గారు కుమారుని కను వరకు యోసేపుని ఎరుగకుండెను అన్న మాటని, అది జీవితం ఇంకా ఉంది, కన్న తర్వాత ఇంకా జీవితం ఉంది. దీనిని ఏం చేస్తున్నారంటే ముగింపు అయిన జీవితంతో గురించి వచనాలు పోలిస్తున్నారు. మరణమగు వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనక ఉండేను అంటే మరణమైన తర్వాత కన్నదా అంటున్నారు. అసలు మరణమైన తర్వాత ఇంక జీవితం ఉందా? చనిపోయిన తర్వాత ఇక వాళ్ళు పునరుద్ధానంలో పాలివారై ఉంటారు, పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడ్డ యేసుప్రభు వారు చెప్పారు కదా. కనుక దాన్ని దాటి మాట్లాడుతున్నారు. నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానంటే యుగ సమాప్తం అయితే ఇక్కడ ఎవరు ఉండరు కదా, అందరూ ప్రభు పరలోకం వెళ్ళిపోతారు, పరదేశం వెళ్ళిపోతారు కదా, పరలోకం. ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు? కనుక ప్రభు ఉండాల్సిన అవసరత లేదు కదా. మళ్ళీ అలాగే ద్వితీయోపదేశకాండం 34:6లో అతని సమాధి ఎక్కడ ఉండేనో నేటి వరకు తెలియదని మోషే సమాధి గురించి మాట్లాడుతున్నారు. నేటి వరకు తెలియదని ఆ సమాధి చనిపోయిన దాని గురించి ఇంకా కంటిన్యూగా ఉండే దానితో పోలుస్తున్నారు. మరియమ్మ గారి మత్తయి సువార్త 1:25 వచనము ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం, ముగింపు కాదు. కనుక ముగింపు అయినటువంటి ఒక మీకాలు మరణంతోనూ యుగ సమాప్తి అనే ముగింపుతోనూ సమాధి అనే సమాప్తితోనూ పోలుస్తున్నారు. ఇంకొక వచనం ఏం పోలుస్తున్నారు? ఇంకా చాలా ఉన్నాయి అని చెబుతూ, నేను కీర్తన 110 మొదటి వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయే వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని అంటున్నారు. అనే దాన్ని శత్రువులను పాదములకు పాదపీఠముగా చేయు వరకు కుడిపార్శ్వను కూర్చుంటాడు అంటే పాదపీఠంగా చేసిన తర్వాత కూర్చోడా అంటున్నారు. ఇది కూడా 1 కొరింథీ 15:25-24 ఏమవుతుందంటే, యేసుక్రీస్తు వారు ఈ రాజ్యాన్ని మరి 2వ రాకడలో తండ్రికి అప్పగిస్తాడు. అది కాబట్టి పరిపాలన చేయటం అనేది, తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి పరిపాలన చేయటం అనేది శత్రువులు ఆయన పాదపీఠంగా చేయబడి వరకు, తర్వాత తండ్రికి అప్పగిస్తాడు. అది అట్లా అంటే ముగింపైనటువంటి సందర్భములను కంటిన్యూ అయ్యే సందర్భాలతో పోలుస్తున్నారు వీళ్ళు. మత్తయి సువార్త 1:25 అనేది కంటిన్యూ ఉంది. ఇది కుమారుని కనిన తరువాత ఆమె జీవితము ఉన్నది, మరణించలేదు కదా. కాబట్టి మరణించిన వాటితో ముగింపైనటువంటి వాటితో పోల్చకూడదు ఒకటి. ఇప్పుడు ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకునేది కంటిన్యూ కదా. అలాంటి దాన్ని బైబిల్లో మేము చూపించినప్పుడు చూస్తాం చూడండి. 1 కొరింథీ 11:26లో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు ఆయన ప్రభు వచ్చిన తర్వాత మరణాన్ని ప్రచురించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత ఇంకా మరణాన్ని గురించి ప్రకటించేది ఎందుకు? అవసరం లేదు కదా. అది కనుక ఆమె కుమారుని కను వరకు ఎరగకుండేనంటే కుమారుని కని తర్వాత ఎరిగిందని అర్థమవుతుందా? తర్వాత లోక 24:49 పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. శక్తి పొందిన తర్వాత నిలిచి ఉండకూడదు, పట్టణానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేయాలి? యోదయ సమరయ అపోస్తలుల 1:8లో మీరు శక్తి నొందిద్దరు కనుక మీరు యెరూషలేములోని యోదయ సమరయ దేశములందట బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురు.
శక్తి పొందు వరకు పట్టణంలో నిల్చోండి. పొందిన తర్వాత ఏం చేయాలి? అక్కడ నిల్చి ఉండకూడదు. పట్టణంలోకి యోదయ సమరయ దేశములంతటా చెదిరిపోయి సువార్త ప్రకటించాలన్నమాట. అది సాక్షులుగా ఉంటారు. ఇలా తర్వాత లోక 19:13లో నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయన బహుమానాలు ఇస్తున్నాడు. 19:17-12లో పట్టణముల మీద పట్టణ 10 ఇచ్చిన 5 మినాలు ఇచ్చినవాడు 5 సంపాదిస్తే 10 పట్టణాల మీద అధికారి వేయను అన్నాడు. ఇంకొకడిని 5 పట్టణాల మీద అధికారి అన్నాడు. అంటే వ్యాపారం నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి, వచ్చిన తర్వాత వ్యాపారం చేసే పని లేదు. అలాగా కనువరకు ఆమె కుమారుని కనువరకు యోసేపుని ఎరుగకుండే, యోసేపు ఆమెను ఎరుగకుండెను. అంటే కుమారుని కన్ను తర్వాత ఎరుగుతుంది అనే అర్థాన్ని ఇచ్చే వచనాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి కనుక ఏ సందర్భానికి దేన్ని పోల్చుకోవాలి అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ముగింపు అయ్యే దాని యొక్క సందర్భాన్ని కంటిన్యూ అయ్యే సందర్భంతో పోల్చి చెప్పకూడదు. అది నేను చెప్పాలనుకున్న వివరణ. ఇక మరియమ్మ గారిని చాలామంది మందసముతో పోలుస్తున్నారు. మందసముతో పోలుస్తూ మరి ఉజ్జా చేయి 2 సమూయేలు 6:6-7 వచ్చిన ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా అతడు చనిపోయాను అని ఉంది. కాబట్టి మరియమ్మ గారు యేసుప్రభు వారిని కన్న తర్వాత కన్యకగానే ఉంది. ఆమెను ఎవరైనా ముట్టుకోవాలనుకుంటే చచ్చిపోతారు అని చెబుతున్నారు. ఒక ఆయన అయితే నాతో అన్నాడు, పెద్ద ఆయన, మరియమ్మ గారిని యోసేపు కలవాలనుకున్నాడు, చనిపోయాడు అని చెప్పి చెబుతున్నాడు. అవే మనకు బైబిల్ ఆధారం. అసలు మందసము మరియమ్మను గురించి చూపిస్తుందని ఎక్కడా మనకి లేదు. తర్వాత యెహెజ్కేలు 44:1-2 వచనాల్లో కూడా తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమున అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మొయ్యబడి ఉండేను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించుకున్నట్లు ఎన్నడూను తీయబడకుండా అది మొయ్యబడి ఉండును అని రాయబడింది. అంటే ఇక్కడ గుమ్మము లేకపోతే పరిశుద్ధ స్థలము, దేవాలయం అంటే మరియమ్మ గారు అని చెబుతున్నారు. దేవాలయం అంటే దేవాలయపు ద్వారం, అంటే ఈ గుమ్మము ద్వారా ఆయన ప్రవేశించాలంటే మరియమ్మ గారి గర్భము అని అంటున్నాడు. యెహోవా ప్రవేశించాడు. కానీ ఇది తప్పండి. ఇక్కడ రాయబడింది దేవాలయం గురించి మాత్రం రాయబడింది. ఈ దేవాలయం మరియమ్మ గారికి సాదృశ్యం కాదు. మందసము మరియమ్మ గారికి సాదృశ్యం కాదు. ఎక్కడైనా మన కొత్త నిబంధనలో చెప్పాలి ఒకలా సాదృశ్యంగా ఉంటే. మనం పోల్చుకున్నంత మాత్రాన అది సరైనది కాదు. ఒకడు ఊహను బట్టి చెప్పటం లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టలేదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప మన ఊహను బట్టి చెప్పకూడదు. ఇక్కడ దేవాలయంలో అధిపతి కూడా అక్కడ కూర్చుంటాడని 3 వచనం రాయబడింది. యెహోవా గుమ్మం ద్వారా ప్రవేశిస్తున్నాడా? అక్కడ ఎవరుంటారన్నాడు? అధిపతి అచ్చట ఉంటాడు అన్నాడు. యాజకులు అక్కడ ఉండి సేవ చేస్తారు అని అక్కడ ఇంకా కింద వచనాలు రాయబడింది. కనుక ఎవరు ప్రవేశించకూడదు అంటే దేవాలయం యాజకులు ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. కనుక దానితో పోల్చకూడదండి. కనుక ఇలాంటి రెండు పోలిక లేదు. కనువరకు అనే పోలిక వాళ్ళు చేసింది పొరపాటు. అలాగే మందసంతో పోల్చడం పొరపాటు. దేవాలయపు ద్వారాలని మరియమ్మ గర్భంతో పోల్చడం అనేది కూడా వాక్యానికి సారమైంది కాదు. ఇక యేసు ప్రభువుని కన్న తర్వాత మరియమ్మ గారు నిత్య కన్యకగా ఉంది అని చెప్పడానికి వాళ్ళు కొన్ని మరొక వాక్యాలను చూపిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు అని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. నిర్గమ 3:3 వచనంలో అంటే కొంతమంది అడుగుతున్నారంటే ఏమని, మరియమ్మ యేసుక్రీస్తు వారిని కనింది కదా, కనిన తర్వాత ఆమె కన్యకగా ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నప్పుడు దానికి వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఆమె నిత్య కన్యక అంటూ నిర్గమ 3:3 వచనంలో అగ్ని వలన పొద మండుచుండేను కానీ పొద కాలిపోలేదు అనే వచనాన్ని చూపిస్తూ అగ్ని వలన పొద మండుతుంది, పొద కాలిపోలేదు. ఈ సందర్భాన్ని వాళ్ళు మరియమ్మ గారు గర్భములో యేసుక్రీస్తు వారు ఉన్న ఆమె కన్యకగానే ఉన్నది అని చెప్పేసి ఈ వచనాన్ని పోలుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది ఇశ్రాయేలీలు అగ్ని లాంటి శ్రమలు అనుభవిస్తుంటే అందులో నుంచి వాళ్ళని విడిపించడానికి వచ్చాను అని చెప్పడానికి సాదృశ్యమైన మాటలు ఇవి ఒకవేళ పోల్చుకుంటే. ఇంకా యోహాను 20:19 వచనంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసుక్రీస్తు వారు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడని. కాబట్టి యేసుక్రీస్తు వారు తలుపులు మూయగానే లోపలికి వచ్చేసాడు. అలాగే మరియమ్మ గర్భంలో కూడా ఆమె కన్యకగా ఉండేటట్లుగానే వచ్చాడు అని చెప్పేసి చెబుతున్నారు. ఈ సందర్భం కూడా కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే దానితో పోల్చకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వాళ్ళు తలుపులు వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళాడు, మరి బయటకు వచ్చేటప్పుడు కూడా తలుపులు మూసి ఉండగానే బయటకు వచ్చాడు. ఇప్పుడు మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు ఒకళ్ళ తలుపులు వేసినప్పుడు వెళ్ళినట్టుగా వెళితే మరే గర్భం ద్వారా బయటకు వచ్చాడు కదా. మరే గర్భం ద్వారా వచ్చినప్పుడు మరి ఈ తలుపులు మూసినటువంటి ఈ సందర్భంతో పోల్చకూడదు కదా. కాబట్టి
ఇలాంటి పోలికలు అనేవి వాక్యానుసారం కాదని మీకు చూపిస్తూ ఉన్నాను. తర్వాత మన బైబిల్ ప్రకారం లోకాసువార్త 2:7 ఆమె తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టాను. తన తొలిచూలి కుమారుని కని, ఆమె కుమారుని కను వరకు, ఆ కుమారుడు తొలిచూలి కుమారుడు. తొలిచూలి కుమారుడు అంటే తొలుత పుట్టినవాడు, అంటే తర్వాత పుట్టినవారు కూడా ఉన్నారని అర్థము క్లియర్గా వస్తుంది. ఇది ఎవరు రాస్తున్నారు? లోకా గారు రాస్తున్నారు. లోకాసువార్త 2:7 పరిశుద్ధాత్మ ప్రేరణతో లోకాగారు అన్ని సంగతులు పరిష్కారంగా తెలుసుకున్నాడనమాట. మరియమ్మ గారికి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ సంఘటనని ఎప్పుడు చెబుతున్నాడు? క్రీస్తు శకం సుమారు 60లో రాస్తున్నాడు. లోకాసువార్త ఎప్పుడు రాస్తున్నాడు? క్రీస్తు శకం 60లో రాస్తున్నాడు. 60లో రాసే సమయానికి మరియమ్మ గారు యొక్క జీవితంలో ఏమి జరిగింది, పిల్లలు పుట్టారా లేదా, యేసుక్రీస్తు వారు పుట్టితే ఏమవుతాడు, ఎలాంటి కుమారుడు అవుతాడు అన్నీ తెలిసిన వాడుగా ప్రారంభిస్తున్నాడు. 60లో రాసినప్పటికీ ఒక యేసుక్రీస్తు వారు 33 + 25 ఇవన్నీ మనం కలుపుకుంటే సుమారు ఒక 60 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల తరువాత 60 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో రాస్తున్నప్పుడు ఈ మధ్యలో జరిగిందంత ఆయనకి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరియమ్మ గారికి తొలిచూలి కుమారుడని లోకా గారు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే లోకాసువార్త 1:42 కూడా ఎలిజబెతు మరియమ్మ గారిని దీవిస్తూ నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని రాయబడింది. నీ గర్భఫలము అంటే ద్వితీయోపదేశకాండంలో కూడా రాయబడింది. ఇశ్రాయేలుని దీవిస్తూ ఏమంటాడు? మీ గర్భఫలమును భూఫలమును నేను దీవిస్తానండి. గర్భఫలం అంటే ఏంటి? గర్భము పండటం, గర్భం ద్వారా పిల్లలు పుట్టటాన్ని గర్భఫలము అని చెప్పేసి మనకి అర్థము బైబిల్ తెలియజేస్తుంది. కనుక నీ గర్భఫలము ఆశీర్వదించబడును అనగా ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఇక్కడ తొలిచూలు కుమారుడు అయిన తర్వాత మరియా యోసేపులకు పుట్టిన గర్భఫలము ఆశీర్వదించబడిన ఎలిజబెత్ గారు చెబుతున్నారు. మనం ఎలా చెప్తాము? మనం చెప్పట్లేదు. బైబిల్లో ఆధారాలు లోకా గారు తొలిచూలు కుమారుడు అన్నట్టు ఇంకా ఉన్నారని ఆయనకు తెలుసు. మనకు తెలియదు. 4వ శతాబ్దంలో వచ్చినటువంటి వాళ్ళకి తెలియదు, 1వ శతాబ్దంలో వచ్చిన 2వ శతాబ్దంలో వచ్చిన వాళ్ళకి తెలియదు, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి తెలియదు. లోకా గారికి తెలుసు, క్లారిటీ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, మరియమ్మ గారి జీవితం, యోసేపు గారి జీవితం, వాళ్ళ మధ్య ఉన్నట్టు సంబంధం, బంధుత్వం, రక్త సంబంధం, కలయిక, ఇవన్నీ కాపురం, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసి రాస్తున్నారనమాట. అన్నీ జరిగిపోయిన తర్వాత ఇక మొదటి నుంచి అసలు ఏం జరిగింది అని రాస్తున్నారనమాట. కనుక తొలిచూలి కుమారుని కని అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారి తొలిచూలి కుమారుడు అంటే మరియమ్మ గారికి తర్వాత కుమారులు కూడా ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. ఇక తర్వాత మనం మరియా యోసేపుల గురించి మరి మత్తయి గారు ఏం చెప్తున్నాడు? ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడింది అంటున్నాడు. వారు ఏకం కాకమునుపు అంటున్నాడు. తర్వాత మత్తయి సువార్త 1:20 ఆమె భర్త అయిన యోసేపు అంటున్నాడు. తర్వాత 22లో కూడా 20:20లో అతడి సంగతి తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు అని ఉంది. ఇక్కడ ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. గాబ్రియల్ దేవదూత ఏమంటున్నాడు? మరియమ్మ గారిని యోసేపుకి ఆమె భార్య అంటున్నాడు. అందుకే దావీదు కుమారుడు అయిన యోసేపు, మత్తయి 1:20లో దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, భయపడుతున్నాడు అనమాట ఈయన. ఎందుకంటే ఆమె నేను తాకలేదు కదా, నేను కలవలేదు, కలవకుండా ఏమి గర్భవతి అయిందని చెప్పేసి ఈయన భయపడుతున్నాడు చేర్చుకోవటానికి. అప్పుడు అంటున్నాడు దేవదూత, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయం, ఆమె నీ భార్య ప్రదానం చేయబడిందంటే నీ భార్య, కానీ ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మలు కలిగింది అని చెప్పగానే అప్పుడు ఆయన ఏం చేశాడు? 1:24లో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని మత్తయి సువార్త ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండేను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇక్కడ ఆమె కుమారుని కను వరకు ఎరుగకుండానంటే కనిన తర్వాత ఎరిగేను అని అర్థం ఇచ్చే వచనాలు కూడా నేను చూపించాను. కనిన తర్వాత కను వరకు ఎరుగకుండానంటే కనిన తర్వాత ఆమె జీవితం ఉంది కనుక ఆమె జీవితం ఉన్న సందర్భాలను మనం పోల్చుకోవాలి. అర్థమవుతుందా? ముగింపు అయినటువంటి సందర్భాలను పోల్చకూడదు. మరణం మగు వరకు మేకాల పిల్లల్ని కనకొండాను అంటే మరణం తర్వాత కందా అని అనకూడదు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటే యుగ సమాప్తి తర్వాత ఉండడా అనకూడదు. యుగ సమాప్తి అయిన తర్వాత మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ సంఘటన చెప్తున్నాడు. మరణమైన తర్వాత ఇంకా అసలు మరణమైన తర్వాత ఇంకా మనిషి భార్య భర్తలు కలయిక ఉండదు కదా, కనుక అది దానికి పోల్చకూడదు. పోలిస్తే ఎలాంటి వాటిని పోల్చాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించారు, పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచి ఉండండి, తర్వాత శక్తి పొందిన తర్వాత ఆ తర్వాత అటు ఇటు వెళ్ళి
ప్రకటించండి. నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి, వచ్చిన తర్వాత వ్యాపారం చేసే పని లేదు, పట్టణాల మీద అధికారం ఏంటో అట్లా అనమాట. కను వరకు ఎరుగకుండేనంటే కనిన తర్వాత ఎరిగేనని అర్థం ఇచ్చే సందర్భాలు ఉన్నవి. కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, కుమారుని కని తర్వాత ఎరిగాను అనేటువంటి సందర్భాలు ఇవి వాళ్ళకి తెలుసు కదా, మా అత్తయ్య గారు వాళ్ళకి తెలుసు. ఆయన యోసేపు మరియమ్మ గారి కలయిక, కాపురము, పిల్లలు వీళ్ళందరూ తెలుసు కాబట్టి ఆ కుమారుని కను వరకు ఎరగకుండానని చెప్పేసి రాస్తున్నాడు. అక్కడ ఉన్న జనాలకు కూడా తెలుసు, జనాలందరూ కూడా మరియా యోసేపులు భార్యాభర్తలుగా ఉంటున్నారని వాళ్ళందరికీ తెలుసు. అందుకే చాలా వచనాలు మనకి రాయబడుతున్నవి. కాబట్టి మనం ఊహను అనుకోకూడదు, ఇలా అలా ఉంది కనిన తర్వాత లేరు, అది నిత్య కన్యకగానే ఉందని అది ఊహ. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం లేఖనంలో ప్రవచనమును పుట్టదు, మొదట గ్రహించుకోనవలను. ఎలాగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అక్కడ రాస్తున్నటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహానులు, అపోస్తులు అందరికీ తెలుసు. ఆ కాలంలో ఉన్నటువంటి యూదులందరికీ తెలుసు మరియా యోసేపులు కాపురం చేస్తున్నారని. వాళ్ళకి ఈ మత్తయి, మార్కు, లూకా వీళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారికి తెలిసినది మరొక గొప్ప సంగతి ఏంటంటే కుమారుని కను వరకు ఎరుగకుండెను, అది తెలుసు. వారి ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉన్నది, అది దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. మిగతా జనాలందరికీ తెలిసినటువంటిది ఏంది, మరియా యోసేపులు కాపురం చేస్తున్నారు. యేసు ప్రభు వారిని కూడా యోసేపు వల్ల పుట్టాడు అనుకున్నారు, కానీ అది కాదు అని చెప్పటానికి వీళ్ళు ఇదిగో వాళ్ళ కలయిక అనేది ఇప్పుడు ఉంది, కానీ మొదట్లో లేదు, కుమారుని కను వరకు లేదు అని చెబుతున్నారు అనమాట. మరియా యోసేపులు కలుసుకుంటున్నారు, కాపురం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కరెక్టే, వాళ్ళకి పిల్లలు కలిగారు కరెక్ట్. కానీ ఇక్కడ యోసేపు మరియమ్మను కలవక మునుపు యేసుక్రీస్తు వారు గర్భంతో ఉన్నాడు, గర్భంలో పడ్డాడు. అలాగే ఆమె కుమారుని కను వరకు కూడా యేసుపు ఆమెను ఎరగలేదు అని పరిశుద్ధాత్మతో వీళ్ళు రాసి దీనిని ప్రకటించారు సువార్తల్లో. ఇది వాస్తవం. కనుక మనము మనుష్య జ్ఞానం, నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. మనుష్య జ్ఞానం, నేర్పు మాటలతో కాదు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచాడు. అది నేను చెప్పాను కదా, కుమారుని కను వరకు ఎరుకునే దేంతో పోల్చాలి, ముగింపైన వాటితో పోల్చకూడదు, ఇంకా కంటిన్యూగా ఉండే వాటితో పోల్చుకోవాలి. తర్వాత మందసంతో పోల్చకూడదు, మరియమ్మను దేవాలయంతో పోల్చకూడదు. అది మనుష్య జ్ఞానం, నేర్పు మాటలతో పోల్చకూడదు. మనుష్య జ్ఞానం, నేర్పు మాటతో బాగానే ఉందని చెప్పి చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే మరియమ్మ గారు నిత్య కన్యక అని చెప్పేసి అనుకుంటున్నారు. మరియమ్మ గారు పరిశుద్ధురాలు, నీతిమంతురాలు. ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ఆమె గర్భమును జన్మించాలని దేవుని అనాది సంకల్పం ప్రకారంగా జరిగింది కాబట్టి ఆమె ధనిరాలు, ఆశీర్వదించబడింది, ఆమె నీతిమంతుల లిస్టులో ఉంది. అయితే లేనిది అనేది మనం చెప్పకూడదు. 2 తిమోతి 2:15 సత్యవాక్యమును సరిగా విభజించాలని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరేమి ఇచ్చున్నాడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అపోస్తలుల కార్యం 17:11 బెరయ పట్టణస్థులు పౌలు శీలలో చెప్పిన సంగతులు అలాగున్నో లేవని ప్రతిదినం లేఖనములను పరిశోధించరు. ఇక తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరొకటి, భార్య భర్తగా యోసేపులు ఉన్నారు. మరియా యోసేపులు భార్యాభర్తలుగా ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు మత్తయి గారి చేత చెప్పిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మార్కు గారి చేత చెప్పిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు లోకా గారి చేత చెప్పిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు యోహాను గారి చేత, అపోస్తుల చేత చెప్పిస్తున్నాడు. భార్యాభర్తలు అయితే ఎలా ఉంటారు? 1 కొరింథీ 7:3-5 భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి చెబుతున్నాడు. 1 కొరింథీ 7:3 చూస్తే భర్త భార్యకును అలాగునను భార్య భర్తకు వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలిసికోండి. మరియా యోసేపులు భార్యాభర్తలైనప్పుడు, మరియమ్మ గారు ఒక ఆదర్శ మహిళ అయినప్పుడు ఆమె తన భర్తకు విధేయురాలుగా ఉంటుంది, తన భర్తకు తన దేహాన్ని అర్పిస్తుంది. ఇది బైబిల్ తెలియజేస్తుంది. ఒకరినొకరు ఎడబాయకుడి అన్నాడు. ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడు అంటే కలిసి ఉండాలి, తిరిగి కలుసుకోండి అన్న మాటలు ఇవన్నీ భార్యాభర్తలకు చెందుతాయి. కాబట్టి మరియా యోసేపులు భార్యాభర్తలుగా వారు మాకు మంచి సంసార జీవితాన్ని కలిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే మరియా యోసేపులు భార్యాభర్తలుగా లేరు అంటే
వాళ్ళు కలవలేదు, శారీరక సంబంధం వాళ్ళకి లేదు, నిత్యకన్యగానే ఉందనే వాళ్ళకి భార్యాభర్తల ధర్మములు తెలియవు ఒకటి. రెండవది, ఈ ఈ కలయిక, భార్యాభర్తల కలయిక అనేది పాపము అనుకుంటున్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? ఎబ్రి 13:4, వివాహం ఘనమైనది, పానుపు నిష్కలమైన స్థితిగా ఉన్న. అంటే పానుపు అనేది, భార్యాభర్తల మధ్య జరిగే సెక్స్ పానుపు అనేది పవిత్రమైనది అని బైబిల్ తెలియజేస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే అసలు మరియమ్మ గారు ఒక యోసేపుతో కలిస్తే అది పాపం అనుకుంటున్నారు. అమ్మో పాపం పాపం అంటున్నారు. పాపం కాదండి. 1 తిమోతి 4:1-3 అయితే ఆ కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు తిన్న ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధిస్తున్నారు. అంటే వివాహము ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. మరియా యోసేపులు భార్యాభర్తలుగా బైబిల్ తెలియజేస్తూ ఉంటే భార్య ధర్మము ఆమె నెరవేర్చలేదా? వీళ్ళ ఉద్దేశం ప్రకారం అయితే నిత్యకన్యకగా ఉందని చెప్పేవాళ్ళు, మరి ఆ నిత్యకన్యకగా ఉండేటప్పుడు యోసేపుకు ఎందుకు ప్రదానం చేయబడాలి? ప్రదానం చేయవలసిన అవసరత లేదు కదా. ప్రదానం చేశారంటే ఆమె భార్యగా ఉండాలి కదా, యోసేపు భర్తగా ఉండాలి కదా, వాళ్ళు భార్యాభర్తలుగా జీవించాలి కదా. జీవించారు, కానీ వీళ్ళు చెప్పటం అలా లేదు అని అనటం వల్ల అది వాక్యానికే వ్యతిరేకంగా ఉంటుంది అనే మనం గమనించాలి. ఇంకా మరియా యోసేపులు భార్యాభర్తలుగా ఉన్నారు. లోకాసు వార్తలో మనం 2వ అధ్యాయం చూసినప్పుడు, లోకాసు వార్త 2వ అధ్యాయంలో పస్కా పండగప్పుడు యెరూషలేముకు వెళ్ళారు కదా, ప్రతి ఏట వెళ్తారు వారి తల్లిదండ్రులు. ఇక్కడ లూకా గారు మరియా యోసేపులు ఎవరు అని తెలియజేస్తున్నాడు. అంటే లూకా గారు 2వ అధ్యాయంలో 42వ వచనములో, ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు పస్కా పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 41లో పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేము, ఆయన తల్లిదండ్రులు అంటే యోసేపు మరియలు యేసుక్రీస్తుకి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి మరియమ్మ కన్న తల్లి, యోసేపు ఎంచబడిన తండ్రి, పెంచిన తండ్రి అని బైబిల్ తెలియజేయండి. మరియమ్మ యేసుక్రీస్తుకు తల్లి అయినప్పుడు యోసేపు ఏమైనా కన్న తండ్రి ఏం కాదు. యోసేపు వలన యేసుక్రీస్తు వారు పుట్టలేదు, కానీ మరియమ్మకు భర్త కదా, కాబట్టి యేసుక్రీస్తు వారికి ఏమవుతాడు? తండ్రి అని బైబిల్ తెలియజేస్తుంది. తండ్రిగా ఎంచబడ్డాడు. కాబట్టి యోసేపు మరియలు భార్యాభర్తలుగా జీవిస్తున్నారు కాబట్టి అది అందరికీ తెలిసిందే. మొదటి శతాబ్దంలో అందరికీ ఖచ్చితంగా తెలిసిందే, అపోస్తలులకు తెలిసిందే, లోకా గారు కూడా తెలిసింది. కాబట్టి ఆయన తల్లిదండ్రులు అంటున్నాడు. ఇక తర్వాత ఇక్కడ మరి మరియమ్మ గారు కూడా అంటున్న అది 48లో ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు వారు బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన తల్లిదండ్రులు చూచి ఆశ్చర్యపడి ఆమె ఏమంటుందంటే 48లో, తల్లి కుమారుడా మమ్ముని ఎందుకు ఇలాగ చేస్తేవి, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసుక్రీస్తు వారిని కన్నది. యోసేపు వలన మరియమ్మ యేసుక్రీస్తును కనలేదు. మరి మరియమ్మ యోసేపుని యేసుక్రీస్తుకి నీ తండ్రి అని ఎందుకు అంటుంది? కనకపోయిన ఎందుకు అంటుందంటే తనకు భర్తగా ఉన్నాడు కాబట్టి, గౌరవిస్తూ ఉందన్నమాట. భర్తను గౌరవిస్తుంది. నీ వల్ల ఈయన పుట్టలేదు అనే మాట లేదు. నేను పరిశుద్ధాత్మను గర్భవతి అయ్యాను, అయినప్పటికీ నీవు నాకు భర్తవు కాబట్టి ఈ బిడ్డకు నువ్వు తండ్రిగా ఎంచబడుతున్నావు అనే అర్థాన్ని ఆమె కలిగి ఉంది. కాబట్టి గౌరవిస్తూ ఉంది, భర్తను గౌరవిస్తూ ఉంది. కనుక ఆయన తల్లిదండ్రులు ఆయన వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండేను అని ఇక్కడ రాయ, నజరేతుకు వచ్చి ఇక్కడ 51లో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు 49లో, మీరేలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని చెప్పేసాను. యోసేపు పని ఏంటి? వడ్రంగి పని. మరి నేను నా తండ్రి పనుల మీద ఉండాలని బోధకుల మధ్య కూర్చుండి వాక్యం చెప్పే పని చేస్తున్నాడు. వడ్రంగి పని కాదు ఈయన చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతూ ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని యోసేపు మరియలతో అంటున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తండ్రి పరలోకపు తండ్రిగా చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు యోసేపుని
మరి ఎంచబడిన తండ్రిగా కానీ బైబిల్ మనకి తెలియజేస్తుంది. మరియమ్మ గారు కూడా చెబుతుంది, నీ తండ్రి యోసేపు ఎవరు, యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడుతున్నాడని చెప్తుంది. అక్కడ అందరికీ తెలుసు అనమాట. అక్కడ సమాజంలో మొదటి శతాబ్దంలో ఉన్న వారు అందరికీ తెలుసు మరియా యోసేపులు భార్యాభర్తలని. ఏ భార్య అయినా భర్తను తృణీకరిస్తుందా? ఏ భార్య అయినా తన భర్తను తన దగ్గరకు రాకుండా చేస్తుందా? తన యొక్క దేహాన్ని భర్తకు అర్పించుకోకుండా ఉంటుందా? ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వివాహం ఘనమైనదిగా, పానుపు నిష్కల్మషిదిగా అనుకుంటేనే దీన్ని అంగీకరిస్తారు. పానుపు తప్పు, భార్యాభర్తల కలయిక, సెక్స్ అనేది పాపం అనుకుని, జన్మ పాపం ఉందనుకునే వాళ్ళు చాలామంది దీన్ని అంగీకరించారు. ఏది మరియా యోసేపులు కలుసుకోలేదు, శారీరక సంబంధం లేదు, వాళ్ళు ఆమె నిత్య కన్యక అంటున్నా. నిత్య కన్యక అయితే ఆయనకి పెళ్ళి ఎందుకు చేసుకోవాలండి? నిత్య కన్యకగా ఉంటే సరిపోతుంది కదా. కనుక కన్యక గర్భవతి కుమారునికి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్న ఆ వచనాన్ని దేవుడు ఆమె కన్యకగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ఆమె గర్భంలో పడి జన్మించేటట్టు చేశాడు, యోసేపుకు భారీగా ఉంచాడు. ఇదంతా చూసే వాళ్ళకి ఎలా ఉంది? కన్యకగా పుట్టాలి కదా యేసుప్రభు, ఈ మరియా యోసేపుకు భారీ కదా అని వీళ్ళకి తెలియకుండా అది ఒక శోధన అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారిని చాలామంది ఎందుకు అంగీకరించలేదంటే, ఇక మరియా యోసేపులు భార్యాభర్తలుగా ఉన్నారు, వాడు కలుసుకుంటున్నారు, కాపురం చేస్తున్నారు, వాడికి పిల్లలు పుట్టారు కదా, ఈయన కూడా ఆయనకే పుట్టాడు అనుకుంటున్నారు. కానీ కలవక ముందు ఏకము కాక మునుపు పుట్టాడు అన్న సంగతి పరిశుద్ధాత్మనికి తెలుసు, మరియమ్మ గారికి తెలుసు, యోసేపు గారికి తెలుసు, ఇక అపోస్తలులకి తెలుసు, ఇదిగో మత సువార్తలు రాసిన వీళ్ళకి తెలుసు. అందుకే ఆమె కుమారుని కన్ను వరకు అతడు ఆమెను ఎరుగకుండెను, వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ఆమె గర్భవతిగా ఉండేను అని ఈ వచనాలన్నీ ఉన్నాయండి. కనుక ఇవన్నీ మరి బైబిల్ను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా బైబిల్లో మరియా యోసేపుల యొక్క కాపురం బైబిల్ను బట్టి ఖాయం, వారి యొక్క సంసార ధర్మము న్యాయమైనది. కనుక హెబ్రీ 13:4 వివాహం ఘనమైంది అన్నాడు. తర్వాత ఇక మనం చూస్తే వారికి పిల్లలు ఉన్నారు లేదని చూద్దాం. మత్తయి 12:46 ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడుకోరు వెలుపల నిలిచిండ్రి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లి సహోదరు నీతో మాట్లాడుకోవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయబడి నా సహోదరుడు నా సహోదరి తల్లియు అనేను. ఈ వచనాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సహోదరులు అనగా మరియమ్మ గారి యొక్క చెల్లెలి పిల్లలు అని చెబుతున్నారు. అని చెబుతూ పేర్లు కూడా అదేవండి అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. అలాగే మత్తయి 13:53 యేసు స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 54 అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానముని అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడ, ఇతని తల్లి పేరు మరియ కాదు, యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనువారు ఇతని సోదరులు గారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు గారు, ఇతనికి కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్రి. అయితే యేసు ప్రవక్త తన దేశంలో తన ఇంటిని తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ మరియమ్మ గారి యొక్క పిల్లలను గురించి ఇక్కడ మత్తయి గారు రాస్తున్నాడు. ఆయన సహోదరులు, తల్లి వచ్చారండి. తల్లితో పాటు వచ్చేది ఎవరు? తన పిల్లలే వస్తారు. అక్క పిల్లలు, చెల్లెలి పిల్లలు ఎందుకు వస్తారంటే మాటికి మరియమ్మ అక్క పిల్లల్ని ఎందుకు తెచ్చుకుంటుంది? నిత్య కన్యకగా ఉంటే పిల్లల్ని తెచ్చుకుంటుంది. పిల్లలు కావాలని కోరిక ఎవరికైనా ఉంటుందా? స్త్రీలకు ఎవరికైనా పిల్లలు కావాలని కోరిక ఉందంటే వాళ్ళకి పిల్లలు లేకపోతే ఉంటుంది. అర్థమవుతుందా? వీళ్ళకే పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లలే. ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి చెప్తున్నారు. అక్కడ ఉండవాడికి ఒకడు అన్నాడు, నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే మీ చిన్నమ్మ పిల్లలు వచ్చారని చెప్తున్నాడా? మీ చిన్న పిల్లలు వచ్చారు అంటున్నాడా? మీ తల్లి మీ యొక్క పినతల్లి పిల్లలు వచ్చారని చెప్తున్నాడా? అంటలేదు కదా. అంటే అక్కడ వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరియమ్మ గారికి పుట్టిన పిల్లలని తెలుసు. మరియమ్మకి యోసేపుకి పుట్టిన పిల్లలు, ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి ఆయనతో మాట్లాడాలంటే అప్పుడు ఆ ప్రభువారు ఏమన్నాడు? అసలు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తండ్రి చిత్తం చొప్పున చేయవారే నా సహోదరుడు నా సహోదరి అని అంటున్నాడు. అంటే చెల్లెలి పిల్లల్ని సహోదరులుగా అని చెబుతున్నారు వీళ్ళు. చెల్లెలి పిల్లలేనా? మిగతా వాళ్ళందరూ సహోదరులు కదా. అందరూ సహోదరులు. యేసుక్రీస్తు వారికి అందరూ సహోదరులే. ఆయన అందుకే నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే సహోదరు అన్నాడు. కనుక ఇక్కడ చెప్పమని ఆయన తల్లి సహోదరులు ఎవరు? తల్లి నా తల్లి ఎవరు అన్నాడు అంటే ఆయన తల్లి కదా, తల్లి. ఓకే. సహోదరులు ఎవరు అంటే సహోదరులు కదా, సహోదరులే.
ఇంకా ఇంకా మనం చూస్తే వాళ్ళ పేర్లు ఏంది, ఆయన తల్లి పేరు మరియా, వాళ్ళ పుట్టిన పిల్ల యాకోబు, యోసేపు, సీమోను, యోధ. ఇతడు వడ్లవాని కుమారుడు. అంటే వాళ్ళ ఫ్యామిలీని గురించి మాట్లాడుతుంది. యోసేపు గారి గురించి, మరియమ్మ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారు తప్ప బయట వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ చెల్లెల పిల్లలను, అక్క పిల్లలను గురించి మాట్లాడటం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, అలాంటి పేర్లే వాళ్ళకు కూడా ఉండి, ఏది మరియ తల్లి చెల్లెలకు కూడా ఉండేది. మత్తయి సువార్త 27:56లో వారిలో అంటే యేసుప్రభు చనిపోయినప్పుడు సిలువ యొద్ద ఎవరున్నారంటే మగ్దలేన మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జబదే కుమారుల తల్లియు ఉండిరి అని. ఇక్కడ ఇంకొక తల్లి మరియ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే క్లోపా భార్య అయిన మరియ అంటే క్లోపా భార్య, ఓకే సరే అనుకుందాం, అట్లా అనుకున్నా. క్లోపా భార్య మరియ ఏమి మరియ మన తల్లి మరియకి, యేసుప్రభు తల్లి మరియకి సహోదరి అవుతుంది వరుసకి. వాళ్ళకి పుట్టిన పిల్ల యాకోబు, యోసేపు అని ఉన్నారని చెప్పేసి అన్న. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరియమ్మ యొక్క చెల్లెల పేరే మరియమ్మ పేరు ఉంటే, జాగ్రత్త గమనించాలి, మరియమ్మ చెల్లెలకే మరియమ్మ పేరుంటే, అసలు బయట వాళ్ళకి చాలా మన బైబిల్లో ఎంతమంది మరియలు ఉండారని మన వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటారు. బైబిల్లో మరియలు ఎంతమంది అంటే, ఒక మరియ అనే పేరు చాలామందికి ఉంటుంది. తర్వాత మరియ అనే పేరు తన చెల్లెలకే ఉందని వాళ్ళు చెప్తున్నారే, మరి యాకోబు, యోసే అనే పేర్లు ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి మరియ తల్లితో పాటు ఉన్నటువంటి పిల్లల పేర్లు చెప్పినప్పుడు అవి ఆ పేర్లు ఒకటిలాగే ఉండేవి కాబట్టి వీళ్ళు ఆమె చెల్లెల పిల్లలు అని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. మరియమ్మ గారి పేరు చెల్లెలకు ఉన్నప్పుడు మరియమ్మ గారికి పుట్టిన వారి పిల్లల పేర్లు వాళ్ళ చెల్లెలకి పిల్లలకు ఉండకూడదా? అది గమనించుకోవాలి. అర్థమవుతుందా? కనుక ఈ పేర్లు యాకోబు, యోసేపు, సీమోను, యోధ అనువారు సోదరీమణులు అని చెప్పేసి అని క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ 57లో ప్రవక్త తన దేశంలో తన ఎంట తప్ప మరి ఎక్కడ కానివ్వండి తన ఇంటి వారి గురించి మొదటిగా చెబుతున్నాడు. మరి దేశంలో ఉన్నవారు కూడా ఆయన తృణీకరించారు కాబట్టి దేశంలో ఉన్నవారి గురించి చెప్తున్నాడు. మరొకసారి అయితే బంధువులు అనే మాట కూడా అంటాడు. మరొక సువార్తలు అయితే బంధువులలోనూ దేశంలోనూ బంధువులలోనూ ఇంటవారిని తప్ప ఎక్కడ గణహీనుడు కాడని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ సంఘటనలన్నింటిని బట్టి ఇక్కడ మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లోకా సువార్తలోను, యోహాను సువార్తలో రాయబడిన మరియ పిల్ల ఆయన సహోదరులు అనగా మరియమ్మ గారి పిల్లలే. అసలు దేవుడు అసలు ప్రత్యేకంగా రాయిస్తున్నాడు కదా. ఇక్కడ చూడు వాళ్ళు ఎంత క్లియర్గా రాస్తున్నారు చూడు. మత్తయి సువార్త 27:56లో మగ్దలేన మరియ, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియ, మళ్ళీ మరొక మరియ, ఏ పిల్లలు కూడా జబదే కుమారుల తల్లి మరియ. చూడండి, ఏ మరియకి ఆ మరియ వెరగొట్టి చెప్తున్నారు. మత్తయి సువార్త 28:1లో మగ్దలేన మరియ, వేరొక మరియ. తర్వాత మార్కు ఇవన్నీ చూసినప్పుడు తర్వాత మార్కు 6లో కూడా ఉంది. యాకోబు, యోసే, యోధ, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా అని యేసుప్రభు అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళ గురించి యాకోబు, యోసే, యోధ, సీమోన్ ఈ పేర్లు మరియమ్మ చెల్లెలకి పిల్లలకు కూడా ఉండొచ్చు. ఉంది కదా, ఇది యాకోబు, యోసే అని అనువారి తల్లి అని మరి అని అంటున్నాడు కదా. కనుక మార్కు 15:40లో వారిలో యేసుప్రభు అని చూడటానికి సిలువలో చూడటానికి మగ్దలేన మరియ, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియ, సొలొమోను ఉండరు. ఇక్కడ చిన్న యాకోబు అనే మాట రాయబడింది. ఒకచోట యాకోబు, మరొక చోట చిన్న యాకోబు. చిన్న యాకోబు అనగానే ఏమైంది, పేర్లు గుర్తు కోసం అదే పేర్లు కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి బంధువుల్లో చిన్న యాకోబు, పెద్ద యాకోబు అనే పేర్లు వచ్చేసినాయి అనమాట. చిన్న యాకోబు అని ఇక్కడ మార్కు 15లో రాయబడింది. తర్వాత మార్కు 16:1లో మగ్దలేన మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సొలొమే పేర్లు క్లియర్గా ఎవరికి వాళ్ళే విడజీ చెబుతున్నాడు. లోకా 8:19లో ఆయన తల్లి ఆయన సహోదరులు. అక్కడ కూడా ఇప్పుడు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు, నిన్ను చూడాలని వచ్చారని అంటున్నారే కానీ నీ తల్లి నీ సహోదరులు అంటున్నారు కానీ నీ తల్లి నీ యొక్క పినతల్లి పిల్లలో సహోదరులు అని చెప్తున్నారా? లేదు కదా. అసలు వాళ్ళ క్లారిటీ ఉందండి. మత్తయి, మార్కు, లోకా, యోహానులకు అలా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళకి యేసు ప్రభు మరియను మరి కన్న తర్వాత మరియమ్మ గారిని ఇచ్చే కన్యకగా ఉందనే వాళ్ళకి తెలియదు. అందుకే ఈ వచనాలు మళ్ళీ మనం ఒకసారి తెలుసుకుంటున్నాం అనమాట. యోహాను 7:3-5లో వచనాల్లో చూస్తే ఈ వచనం ఎందుకు చెప్తున్నానంటే, కానాలో ఆయన తల్లి దగ్గరికి తల్లి ఉంది కానీ సహోదరులు రాలేదు కదా అంటున్నారు. కానా వివాహంలో తల్లే ఉంది కానీ సహోదరులు రాలంటే, మరి తల్లే ఉంది కానీ సహోదరులు రాలేదని అంటే మరి తండ్రి రాలేదుగా. కనుక రాలేని వాళ్ళ గురించి ఎందుకండి, వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మనం బైబిల్ని బట్టి చెప్పాలి.
వచ్చినప్పుడు వచ్చారు, రానప్పుడు రాలేదు. మళ్ళీ యోహాను 7:3-5 ఎందుకు రాలేదు? వాళ్ళకి భేదాలు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు వారికి మరి మరియమ్మ గారికి పుట్టిన పిల్లలకు మధ్య భేదాలు ఉన్నాయి. యేసు ప్రభు వారికి మరియమ్మ గారికి మధ్య కొంత ఏమవుతుందంటే, ఈ యేసు ప్రభు వారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా, అమ్మా నాతో నీకేం పని, ఇలా కొన్ని కొన్ని సందర్భాలు ఆమె తన హృదయంలో భద్రం చేసుకుంటుంది. యేసుప్రభు అనే మాటలన్నీ తలపోసుకొనుచు భద్రం చేసుకుంటుంది. బాధపడినప్పటికీ భద్రం చేసుకుంటుంది. ఎందుకు అంటే ఆయన పరలోకపు దేవుని కుమారుడుగా అందరికీ తెలియజేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ తర్వాత మనం ఇక్కడ చూసినప్పుడు యోహాను 7:3-5 ఆయన సహోదరులు ఆయన చూచారు. నీవు చేయుచున్న క్రియలు, ఎందుకంటే అక్కడ పైన 7:1 యూదులు ఆయన్ని వెదికినందున, చంపటానికి వెతుకుతున్నారంటే అక్కడ ఎంత సంఘర్షణ జరుగుతుందో, ఎంత వాగ్వాదాలు జరుగుతున్నావో, ఎంత భయంకరమైన సన్నివేశాలు జరుగుతున్నాయో మనం ఆలోచించాలి. ఊహించటం కాదు, ఆలోచించాలి. యోహాను 7:3 ఆయన సహోదరులు ఎందుకంటే యూదులు ఆయన వెదికినందున, అప్పుడు సహోదరులు అంటున్నారు, ఆయన సహోదరులు ఆయన చూసి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము అంటున్నారు. అప్పుడు 6వ వచనంలో అక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారంటే, ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను అంటే బయటోళ్ళు కాదు, ఆయన సహోదరులు, ఆయన ఇంటివారు అని అర్థమైందా? తర్వాత అయితే ఆయన సహోదరులు 10వ వచనంలో యోహాను సువార్త 7:10 అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. అంటే ఆయన సహోదరులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళానంటే అది ఆయన కుటుంబం ఉంది, ఆయన ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఒక ఇంట్లో వారి సంగతి చెబుతున్నాడు అనమాట. ఇక్కడ 1 కొరింథీ 9:5 కూడా పౌలు గారు అంటున్నాడు, ప్రభు యొక్క సహోదరుల వలె నేను వివాహం చేసుకుంటూ మాకు అధికారం లేదా అన్నాడు. ప్రభు యొక్క సహోదరులు అని అంటున్నాడు. అంతేగాని మా యాకోబు మన మరియ తల్లి యొక్క చెల్లెలు పేరు చెప్పి, లేకపోతే ఆ చెల్లెల భర్త పేరు పెట్టి క్లోపా కుమారులు అని చెప్పట్లేదు. ఇక్కడ క్లోపా కుమారులు అని చెబుతున్నాడు, ప్రభు యొక్క సహోదరులు అని చెప్తున్నాడు. గలతీ 1:19 యాకోబు ప్రభు యొక్క సహోదరుని యాకోబు నేను మరి పరిచయం చేసుకున్నానని చెప్పేసి చూశాను అంటున్నాడు పౌలు గారు. కాబట్టి 1వ శతాబ్దంలో ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారి గురించి తెలుసు. మత్తయి, మార్కు, లూకా, యోహానులకు పరిశుద్ధాత్మలకు పూర్తిగా తెలుసు. అక్కడున్న ప్రజలందరికీ పరిశుద్ధాత్మలను యేసుప్రభు పుట్టాడన్న సంగతి తప్ప అన్నీ తెలుసు. మరియా యోసేపులు భార్యాభర్తలుగా వారు కాపురం చేస్తున్నదిగా అదంతా వాళ్ళకి తెలుసు. అందుకే ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి మరియ కాదా, ఇతని సహోదరులందరూ మనతో ఉన్నారు కదా, ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నారు కదా అని మాట అంటం జరుగుతుంది. తర్వాత యోహాను 19:25 అక్కడ కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు, ఆయన తల్లియు సిలువ ఎద్దారు, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు, చూడండి ఇక్కడ ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలైన మరియయు యేసు సిలువ యొద్ద నిలబడి. చూడండి ఎవరెవరు ఉన్నారో కూడా పేర్లు చెప్తున్నాడు విడివిడిగా. కనుక ఆయన తల్లి ఆయన సహోదరులు అన్నప్పుడు ఆయన తల్లి పిల్లలే, అంతేగాని తల్లి సహోదరి పిల్లలు అంటలా. తల్లి సహోదరి గురించి ఇక్కడ ఏమంటున్నాడు మత్తయి 19:25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు, మళ్ళీ ఆమె ఎవరో క్లోపా భార్య అయిన మరియయు అని చెప్తున్నాడు. అట్లా క్లియర్గా దేవుడు దేనికి దాన్ని చక్కగా వివరించి చెబుతున్నప్పుడు అక్కడున్న దాన్ని మరొక దానితో కజిన్స్ అను ఏదేదో అని చెప్పేసి మాట్లాడకూడదు. మన బైబిల్లో ఉన్న మాటలనే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడున్న వాళ్ళు చూసి క్లారిటీగా వాళ్ళకి ఏమి సందేహం లేదండి. 1వ శతాబ్దంలో ఉన్న మత్తయి గారికి, మార్కు, లూకా, యోహానులకు, అపోస్తులకు యేసుక్రీస్తు వారిని గురించిన సందేహములు తీర్చుకున్నారు. అర్థమవుతుందా? సందేహములు తీర్చుకున్నారు, ఆయనకు మొక్కారు, ఇంకా ఆయన నమ్మారు. మరియమ్మ గారి గురించి తెలుసు, యోసేపు గారి గురించి తెలుసు, వాళ్ళ మధ్య ఉన్న కాపురం గురించి తెలుసు, వాళ్ళ పిల్లల గురించి తెలుసు, అన్నీ తెలుసు అనమాట. ఇక్కడ మరి యోహాను సువార్త 19వ ఆయన పిల్లలు మరి మరియమ్మ తల్లి పిల్లలు ఎందుకు రాలేదంటే వాళ్ళకి గొడవలు జరిగినాయి. యోహాను 7వ ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు అందరు చంపాలనుకున్నారు, నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. కనుక వీళ్ళకి మధ్య భేదం జరుగుతుంది, యేసుప్రభు వారికి ఆయన తమ్ముళ్ళకి. కనుక యేసుప్రభు వారు అప్పుడు ఏమంటున్నాడంటే ఇదంతా జరిగింది. మరియమ్మ గారు ఒంటరి అయ్యేసరికి యోహాను సువార్త 19:26 అంటున్నాడు, అమ్మ అని చెప్పేసి పిలిచి, అమ్మ అని మన బైబిల్లో ఉందా, కొంతమంది ఓ మహిళ అని పిలుస్తున్నారు. ఓ మహిళ అని అంటే ఇంకా ఎంత ఎడంగా మాట్లాడుతున్నారు. ఒక తల్లిని ఎవరైనా ఓ స్త్రీ అని అంటే
దాన్ని మనం గౌరవం లేకుండా మాట్లాడుతున్నాం ఏందిరా తల్లి అని అంటాం కదా మనం. కనుక అక్కడ ఒక తల్లిని మరి ఓ మహిళ అని అంటున్నారంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన తల్లి బాధ్యతలను యోహాను గారికి అప్పగిస్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మరి యోహాను గారికి అమ్మని పరిచయం చేస్తున్నాడు. తర్వాత తన తల్లితో చెప్పాడు. తర్వాత తల్లి శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని శిష్యుడు కాబట్టి ఆమె ఒంటరి అయిపోయింది. తను కన్న పిల్లలు కూడా, ఎందుకంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించింది, యేసుక్రీస్తుని ఆయన రక్షకుడని లోకరక్షకుడని ఆమె నమ్మింది కాబట్టి ఎన్ని జరిగినా ప్రభువుని వెంబడించడం ఆమె మానలేదు. చివరికి ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా అప్పటికి సహోదరులు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చేసారు. అపోస్తలులు 1:13-14 అపోస్తలులు మళ్ళీ వీళ్ళందరితో కూడా వీరితో కూడా కొందరు స్త్రీలను యేసుతల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్తో ఎడతెక్క ప్రార్థన చేయించు ఉండిరి. ఏమండి, సంఘంతో కలిసి అపోస్తలులతో కలిసి ప్రార్థన చేసే గుంపులోకి మరియమ్మ గారు కూడా వచ్చింది. చూసారు, ఇవన్నీ ఎంత క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. కనుక మరియమ్మ గారు నిత్య కన్యక అనేది వాక్యానుసారమైంది కాదు. మరియా యోసేపుకు భార్య, ఒక భార్య భర్తకు చేయవలసిన ధర్మములు ఆమె చేసింది. ఆదర్శ మహిళ అని చెప్పేసి ఆమెకు భర్తకు ఎలాంటి సంబంధం లేదు అని చెబితే ఆదర్శ మహిళ అవుతుందంటండి. ఇదిగో ఏమే యోసేపుకు భార్య, ఆదర్శ మహిళ, యేసోబుకి ఏమికి ఎలాంటి శరీర సంబంధం లేదు అంటే ఎవరైనా దాన్ని గౌరవించినట్లా? వాళ్ళు భార్యాభర్తలేనా? అది గమనించుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు మరి కన్న తర్వాత మరియమ్మ గారు ఆమె యోసేపుకు భార్యగా ఉంది, పిల్లలను కన్నది, ఆమె పవిత్రురాలుగా ఉంది, పరిశుద్ధురాలుగా ఉంది. మరి సంఘముతో కలిసింది. మరి అక్కడ ఆ సంఘములో జరిగిన కార్యక్రమాల్లో ఆమె మనకు కనబడుతుంది కాబట్టి ఆమె కూడా దేవుని బిడ్డల లెక్కలో, నీతిమంతుల లెక్కలో ఉందన్నమాట. ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆమెనే ఎన్నుకున్నాడు ప్రభువారు. కాబట్టి ప్రభు ఆమెను దీవించాడు, ధన్యురాలని చెప్పేశాడు. ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో బాధలు అనుభవించింది. అటు భర్త నుంచి, అటు సమాజం నుంచి, పుట్టిన పిల్లల నుంచి ఎన్ని బాధలు అనుభవించింది. ప్రభువారిని గర్భం ధరించిన దగ్గర నుంచి ప్రభువారు శిలువలో మరణించిన వారికి ఎన్నో బాధలు ఆమె అనుభవించింది. తిరిగి లేచిన తర్వాత ఆమె ఇంకా గొప్పగా పేరు పొందిందనమాట. నువ్వు ధన్యురాలవు అని చెప్పేసి అందరూ పొగిడి ఉన్నారు. అయితే ఆమె జీవితాన్ని మనం ఉన్నట్టుగా అంగీకరించాలి. యేసుక్రీస్తు వారి తర్వాత ఇక మరియమ్మ గారు మరణించిందా అంటే చాలామంది ఏమంటారంటే మరియమ్మ గారు మరణించలేదు, నిత్యకన్యకని ఎలా అన్నారో ఇది కూడా మరణం అనేది కూడా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరణం గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఒక ఆయన నాతో వాదిస్తూ అన్నాడు, మరియమ్మ గారు మరణించలేదు, ఆమె ఆరోహణం అయ్యింది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అందరూ మరణించాలని ఉందండి, యేసుక్రీస్తు వారు అంతటా ఆయనే మరణిస్తే మరణం లేదంటావేందని చెప్పేసి నేనేం చెప్పానంటే బైబిల్ వచనాలు చెప్పాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడిన ఎబ్రీ 9:27, అలా కీర్తన 89:48, మరణమును చూడక బతుకున్నరుడు ఎవడు, పాతాల వశం కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు. కనుక మరియమ్మ గారు కూడా మరణించింది. 1 కొరింథీ 15:22 ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి అందరూ మరణించాలి. భూమి మీద మరణించని నరులు ఎవరు? అందరూ మరణించారు. ఇక అంటే హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను అన్నట్లుగా మరియమ్మ మరణం చూడకుండా కొనిపోబడిన ఎక్కడైనా రాయబడిందా? అక్కడ హనోకు మరణం చూడక కొనిపోబడిన అర్థం కూడా వేరే. అందరూ మరణించాలని కాబట్టి మరణించాడు ఆయన. ఆ మరణించిన విధానం వేరు, దాని గురించి టాపిక్ వేరండి. ఇక్కడ మరియమ్మ గారు మరణించిందనేది మరణించింది. మరణించకపోతే అందరూ ఆమెనే గొప్పగా చేసేవాళ్ళు కదా, ఆమెనే అసలు పూజించేవాళ్ళు కదా. ఎందుకంటే మరణము లేని వాళ్ళు, మరణం లేదంటే ఏంది ఇంకా అమరులు. దేవుడికి అమరుడు అని ఉంది, మనకి నిత్యత అమరత్వం కలిగిన వాడు అని. మరి మరియమ్మ గారు మరణించకపోతే అమరత్వం కలిగినదిగా ఉంటుంది కదా. అప్పుడు ఆమె అందరికంటే గొప్పదిగా ఉంటుంది యేసుక్రీస్తు వారి కంటే. ఎందుకంటే యేసుక్రీస్తు వారే మరణించాడు, మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో మరణించాడు, సమాజపడి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచింది ఆయన ఒక్కడే. ఇక మరియమ్మ గారు మరణించకుండా ఆరోహణమైందని అంటున్నారు, అది కూడా పొరపాటే. ఇక్కడ యోహాను 3:13 యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు, యేసుక్రీస్తు వారు మాత్రమే, అది కూడా మరణించి మన పాపముల నిమిత్తం మరణించి చనిపోయి సమాజపడి తిరిగి లేచి పరలోకమునకు
ఎక్కిపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరియమ్మ గారు ద్వారా మరి ప్రార్థనలు చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అపొస్తలుల కార్యం 1:13 ఆమె ప్రార్థన చేయు వారితో ఆమె కూడా ప్రార్థన చేస్తుంది తండ్రికి అందరిలాగే. తాను కూడా నేను సామాన్యమైనటువంటి దాన్ని అందరి వల్ల నేను కూడా ప్రభువుని ప్రార్థించాలి, ప్రభువు ద్వారా తండ్రిని ప్రార్థించాలి. ఆమె కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఆయన శిష్యులు సహోదరులు కూడా, ఆయన సహోదరులు ఆమె మరియ గారు తలేస్తలేని మరియయు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు మనం మరియమ్మ గారికి ప్రార్థన చేయాలని వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని ఉంది కదా, కాబట్టి మనం మరి మరియమ్మ గారికి చెబుతున్నాం, అమ్మ మా పక్షాన ప్రార్థన చేయమని అని చెప్పేసి అంటున్నారు. మనం మరియమ్మ గారు చనిపోయింది, ఆమె తన యొక్క జీవితయాత్ర ముగించుకుంది, ప్రభువుకు తల్లిగా గర్భమును ఇచ్చింది, ఆమె మరి ప్రభువును కన్నది, ఆ పాత్ర అయిపోయింది, ఆమె పరదేశకు వెళ్ళిపోయింది, నీతిమంతులుండే స్థలమునకు వెళ్ళిపోయింది. అంతేగాని మనము ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె వేరే వాళ్ళకి చెబుతుంది అనేది వాక్యానుసారమైనది కాదు. మనము ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి. కొలసే పత్రికలో, ఎఫెసీ పత్రికలో ఉన్నవి, నా ద్వారా తండ్రిని ఏది అడిగినా మీకు ఇస్తానంట. నా ద్వారా తండ్రిని అడగండి. 1 తిమోతి 2:5 దేవుడు అక్కడ దేవునికి నరులకు మధ్యవర్తి, అక్కడ ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ఇవన్నీ చూసారా, మరియమ్మ గారి యొక్క జీవితంలో ఎన్ని సంగతులు మరి బైబిల్ నుంచి మీకు తెలియజేసాను. జాగ్రత్తగా విని లేఖనాల్లో అలాగ ఉన్నాయో లేవో చూడండి. మీకు ఏదైనా మరి సందేహం ఉన్నా, మీరు డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయవచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాను. మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఎందుకంటే మనకి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక యేసుక్రీస్తు. దేవుడున్నాడు, దేవుడికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయాలి. ఇది బైబిల్ తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసిన సంగతులు ఇవి. అందుకే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధ ముగ్గురు నామములు మనము బాప్తిస్మం తీసుకొని దేవుడున్న పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. బైబిల్లో రాయబడిన సంగతులు రాయబడినట్టుగా చెప్పవచ్చు. ఆమె స్త్రీల్లో ఆశీర్వదించబడిందని ఆమె గురించి పాఠం చెబుతున్నాం అనుకో, ఆ పాఠం చెబుతాం. అంతేగాని ప్రార్థన ఆమె అమ్మ మా ప్రార్థనలు తండ్రికి అప్పగించండి అని ఆమెకు మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఆమె మరి లోకంలో ఉన్నటువంటి అపోస్తలులు వాళ్ళందరికంటే కూడా తను తగ్గించుకొని, చూసారా, అపోస్తలులతో పాటు ఆమె కూడా ప్రార్థన చేసేవాడు. ఆమె తను తగ్గించుకొని జీవిస్తే మరి మనము ఆమెకు లేని పరిస్థితిని మనం కల్పించకూడదు. లేనిది మనం నమ్మితే అది మన పొరపాటు అవుతుంది. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించటంలో మరియమ్మ గారు ఆమె తన యొక్క మరి గర్భంలో యేసుక్రీస్తు వారిని కన్నది, తన పాత్ర అయిపోయింది. మనకి యేసుక్రీస్తు వారు అమ్మాయిక ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పగించాడు, ఇదిగో నీ తల్లి అని యోహానికి అప్పగించాడు. మరియమ్మ యోసేపుల అప్పగింతలు యోహాను. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి మరి పరలోకానికి మధ్యవర్తి. కనుక ఆయన ద్వారా మనం తండ్రిని ఆరాధించాలి, ఆయనను గురించిన సువార్త లోకానికి ప్రకటించాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఇంకా సంగతులు ఉంటే మనం మరి ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చండి. మంచిగా సహోదరులంగా అన్ని విషయాలు చక్కగా చర్చించుకొని ఒకే బోధ నిమిత్తం అందరం పోరాడి పరలోకము స్వతంత్రించుకోవాలని, అందరినీ మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించాలని మీకు సెలవు తీసుకుంటున్నాను మీ వద్ద నుంచి. దేవుడి మాటలు దీవించుగాక. అందరికీ వందనములు.